నీకు లాస్ట్ కోరిక ఏమైనా ఉందా? ఏం లేదు, ఆ బిడ్డలు చూడాలని అమ్మా. ఇంకేం ఓడు నాకు పెట్టాల్సిన పని వద్దు. నాకు 3000 పింఛన్ వస్తుంది. షుగర్కు ఆసుపత్రికి అన్నీ చూపించుకుంటా. నాకు కూడా పెట్టాల్సిన పని వెళ్ళా. ఆ బిడ్డలు పని కానీ మీరు మాట్లాడితే చాలని అంతే. మన కోరిక ఇంకేం పెట్టాల్సిన ఆ బిడ్డలు చూడాలని ఒక రోజు కాళ్ళు కూడా వాసిపోతాయి. ఏడవద్దు అయ్యో, ఏడ్చొద్దు. పేరు సుబ్బలస్వామి. ఎక్కడి నుంచి వచ్చావు? రాజంపేట. రాజంపేట నుంచి రాయచూటికి వచ్చినావా? కొడుకులు ఉన్నారా? కొడుకులు లేడు, ఒక్కటే కూతురు అయితే ఆ కూతురు పెడితే పెట్టుబట్టినట్టు ఉండిందంతా నాకు బొరిగేసి ఈ మాత్రం తరివేసిందమ్మా. ఈ పుణ్యాతుడు మంచాడు కాబట్టి చాలా నన్ను చేసుకొని ఎడబెట్టుకొని ఉన్నాడమ్మా. కళ్ళు కనపడవు, రెండో కనపడవు. మీ భర్త? ఆయన వచ్చి 50 ఏళ్ళు అవుతుందమ్మా. చిన్న వయసులోనే. ఆ పాప సంవత్సరం పిల్ల. ఆ పుట్టిన కూతురు సంవత్సరం ఉండింది. చదివినాడమ్మా. ఇప్పుడు నేను సాగి అందరికి పెళ్లి చేసిన ఉండింది పనిందంతా రాకునండి. ఈ మధ్యన ఎప్పుడు నా పేరు పంపించేసి కొడుకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక కూతురికి పెళ్లి చేసేసింది. 2 కొడుకులు అయితే 2 ఉద్యోగాల్లో ఉన్నారమ్మా. నిన్ను ఎవరైనా మనవాళ్ళు వచ్చి చూస్తారా? లేదు తల్లి, దండం పెట్టిన ఫోన్ చేస్తే నా కొడుకులకు ఫోన్ చేయొద్దన్నాడా నా కొడుకు. చేయొద్దన్నారా? ఫోన్ చేసి బిడ్డలతో మాట్లాడతాను కలవరు అని చేస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నా కొడుకులకు అన్నాడు. అంత ప్రాక్టీస్ సాగినమ్మా. సాగిన అయిపోతుంది. వాళ్ళ నోటి మాటలు కూడా లేకుండా చేసినానమ్మా నా కూతురు వాళ్ళనమ్మా. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే నాకు చేయగలుగుతాను, నరికేస్తాను నేను ఆడికి వచ్చాను అంటాడు. అల్లుడు అన్నాడమ్మా. నరికేస్తాను ఆడికి వచ్చి పెట్టి ఆ గుడిసెలని ఆడు పండ్లు పెట్టి అందు ముద్ద పెడతాట్లేదని కోరుకుంటానమ్మా. అక్కడే లేదమ్మా. ఏమన్నా మీ కూడా దయపెట్టి పోయి ఆ బిడ్డలు మాకు చూడాలని ఎంతో కోరిక అయిపోతుంది. నీకంటే ఎవరిలో వాళ్ళే ఉండేదా? ఎవరు లేరమ్మా. అక్కగారు ఉంటే 2 చచ్చిపోయినారు. ఒక కాళ్ళు కళ్ళు ఇరిపి మనసులో పడింది. అది నాకంటే పెద్దది. ఇంకెవరు పోతే ఉంటే లేరు. అన్నగారు 2 ఉంటే 2 చచ్చిపోయినారు. ఎవరు లేరమ్మా. కళ్ళు ఎన్ని రోజులు అయిందమ్మా? 10 ఏళ్ళు అయిందమ్మా. పూర్తిగా 10 ఏళ్ళు ఇంటి ఇదే విషయం. అప్పుడు కవడగా కలుస్తాయి. ఇప్పుడు అదే పోయింది. ఈ కన్ను ఆపరేషన్ చేసినారు. రాలా సరే వెంకరెడ్డి సారే పలానా చోటుకు పోయి చూపించుకొని పొమ్మంటే పోయినా చేసినాడు. రాలా. ఎప్పుడైనా నీకు అనిపించిందా ఏంటి నాకు ఇది ఈ జీవితం అని అనిపించిందా? అనిపించిందమ్మా. బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉండాల్సి నువ్వు ఇలా ఒంటరిగా ఆశ్రమంలో ఉండడం ఏం చేస్తాను? అన్నం పెడతాడ, కాళ్ళు పట్టుకుంటాడ, ఆ పరుసులు పడింటాను. మీ ఇంట్లో కూడా లోపల గడికి కూడా పెట్టు. 4 గంటల కాడ అంతా తెలిసినోళ్ళు 4 గంటల కాడ 4 ముద్దలు పెట్టి చూసుకొని అయినా తింటా. ఒక్కరా పడకిండి అయినా ఉన్న ఇల్లు రాకున్నారమ్మా. ఏమీ లేదు. అక్క కొడుకు ఉన్నాడు ఒకడాడ కడుపులో. వాడు షుగర్ ఉంది, బీపీ ఉంది. చూపిస్తాడు. ఏమి నాయనా అంటే నీ కూతురుతో అల్లుడితో మాట్లాడతామా నీ మాట అంటే చేస్తున్నారు. నేను సంపాలని చూసినానంట అమ్మను ఈ వయసులో. నువ్వా? అది కావి కట్టి నన్ను ఇంట్లో చేస్తానమ్మా. నాకు ఏ పాపం పొంది నా బిడ్డలు అంత బిడ్డప్పుడు మొగుడు చచ్చిపోతే ఎట్ట సాగినాను ఏవో దేవుడికి ఎరక. దొంగతనం అనేది తప్పుతనం అనేది తెలియకన్నా సాగిన. నా మధ్యలో ఉన్నారు 2 ఉన్నారు. ఏమంటే ఆ మధ్య భార్యకు క్యాన్సర్. ఇంకొక అబ్బాయి అసలు వాళ్ళ భార్య పట్టించుకోరు. వాళ్ళ ఇళ్ళకి అడిగి వాళ్ళెందుకు అనిపిస్తుందని యాడికి బాగా ఏడబడిందమ్మా.
జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలంటావు అవ్వ? నాకేం తెలుసు తల్లి. తెలియకేమి నా బిడ్డలు మాకు చూపిస్తే చాలనే కోరుకుంటానమ్మా. ఏ దేవుళ్ళకు మొక్కుంటాను. ఫోన్ నెంబర్ ఏమింటే ఎలా పిల్లలది ఇవ్వలేదా? నీకు లాస్ట్ కోరిక ఏమైనా ఉందా? ఏం లేదు, ఆ బిడ్డలు చూడాలని అమ్మా. ఇంకేం ఓడి నాకు పెట్టాల్సిన పని వద్దు. నాకు 3000 పింఛన్ వస్తుంది. సుమరకు ఆసుపత్రికి అన్నీ చూపించుకుంటా. నాకు వాళ్ళు పెట్టాల్సిన పని వెళ్ళా. ఆ బిడ్డలు పారి కానీ మీరు మాట్లాడితే చాలు నేను అంతే. మన కోరిక ఇంకేం పెట్టాల్సిన పని వెళ్ళలేదు. ఆ బిడ్డలు చూడాలని ఒక రోజు కాళ్ళు కూడా వాసిపోతాయి. నీ కోరిక అదే, నీ బిడ్డల్ని చూడాలా? అవునమ్మా, నాకు ఇంకేమి లేదు. ఈ పొద్దు కన్ను మూసినా పర్వాలే. బిడ్డలు 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 అనే పోతామ్మా. ఆ కూతురు బిడ్డ కూడా అంతగా లేదు. అంతగా సాకిన కూతురు బిడ్డ కూడా లేదు. బిడ్డలు పురిట్లో తింటే సాకినమ్మా. ఆ బిడ్డకి ఏమి తెలియదే, ఏమి తెలియదే అని సాకిన దానికి ఇంత పని చేసిందమ్మా. ఏం చేద్దాం స్వామి. బాధపడద్దవ్వా, నీ బిడ్డలు నీ మనవాళ్ళు అందరూ నీ దగ్గరకు వస్తారు. ఎప్పుడు తల్లి ఉన్నిలేవా? ఎప్పుడు తల్లి ఆ కోరిక నాకు వచ్చేది? వస్తారు వస్తారు, నీ కోసం ఎత్తుకుంటా వచ్చే రోజు వస్తుంది. నేను గుర్తుకు పోయినాకదమ్మా. వస్తుంది అట్ట అనుకోకూడదవ్వా, వస్తారు, ఖచ్చితంగా వస్తారు నీ కోసం. కాదమ్మా, ఇంకా ఎన్ని రోజులు పడుతుందా అట్ట వచ్చేదానికి తల్లి? దేవుని కోరుకుంటాను కదా, వస్తారు అయితే ఖచ్చితంగా. ఖచ్చితంగా 3 దేవుళ్ళు కోరుకుంటాడమ్మా. పడకలు అదే, లేచిన అదే అమ్మా. నీ ధర్మాన్ని గారు వచ్చి వాళ్ళ కన్నా తల్లి. సరే సరే అమ్మా, వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ వాళ్ళు నేను ఎత్తుకుంటా, నీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వస్తారు నీ కోసం. ఏడవద్దు అయ్యో, ఏడ్చద్దు. ఎప్పుడు 6 నెలల కన్నా వస్తారు. వస్తారు లేవా? ఒక్క కోరిక నాకు తీరిస్తే అప్పుడైనా వాళ్ళ కాళ్ళగానే కన్ను వస్తాను. నాకు దేవుడు తీసుకోవాలా? ఏమంటే ఏ స్వామి ఎప్పుడు తీసుకుపోతా ఉన్నదంటే ఆ బిడ్డనే గుర్తుకొస్తాడమ్మా. వద్దువా, వస్తారు వాళ్ళు నీ కోసం వస్తారు. మా అవ్వ ఉంది, నేను మా అవ్వని తొడుకొచ్చుకోవాలా. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తారు, నీ కోసం వెతుక్కుంటా వస్తారు. నువ్వు అంతవరకు బాగా ధైర్యంగా ఉండాలి కదా. ఎన్ని రోజులని ఉంది తల్లి, ఎన్ని రోజులని ఉందమ్మా. అట్లనే నాకు పాలు పొట్టలు పడతాను. ఇంకేం కోరకలేదమ్మా. నన్ను ఆ బిడ్డలో చూడాలని అమ్మ, నువ్వు బాధపడినావు అనుకో, ఆరోగ్యం ఏమైనా అవుతుంది. మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఏమైపోయిందమ్మా, ఏమి నాకు దెబ్బ అనేదే లేదమ్మా. షుగరు బీపీ గ్యాస్ ట్రబుల్ తప్ప. ఓకేవా, వస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి నేను కలుస్తారు, నువ్వు సంతోషంగా ఉంటావు. సరేనా? రాయచుటి రాయచుడేనా? రాయచుటే మీ వాళ్ళు వస్తారు. సరేనా? సరే ఉండివా. ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఇచ్చిన చీరలు ఇంకా 7 ఉన్నాయి. కట్టనాటి భగవంతుడు దుప్పట్లు గాని దోమతర్లు గాని అన్నీ మహానుభావుడు దానం చేస్తున్నాడమ్మా. ఉన్నాయి. ఏం చేద్దా ఎన్నిటి మీద లేదు నాకు లోకమా. బిడ్డలే తప్పుడు అంటే తాకుతూనే బాధపడద్దు. ఒక్క పారి నాకు కళ్ళ చూడకూడదా అనే కోరిక ఏం లేదు స్వామి నాకు. అవ్వా, నేను చెప్తాను కదా, ఈరోజు ఇంతమంది దేవుళ్ళని ముక్కుతాన్నావు. నీ మనవాళ్ళు నీ మనవరాలు నీ కూతురు అల్లుడు నీ కోసం ఏదో ఒక రోజు వెతుక్కుంటా వస్తారు. నీ కోరిక తీరుతుంది. ఒక 6 నెలలకు తీరినా పర్వాలేదు స్వామి. ధైర్యంగా ఉంటామా. ధైర్యంగా ఉండి వస్తారు. సరేనా? ఓకే.